ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నాక మొన్న మా ముఖ్యమంత్రి గారు ప్రీతమ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే పేదలకు కడుపు నిండా సన్న బియ్యం పంపిణీ చేసి భూవ పెట్టాలనే ఆలోచన ఒక రూపకల్పన చేసిన ఘనత ఆయనకే దక్కింది. అట్టి కార్యక్రమాన్ని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచి వేదికను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం జరిగింది. అట్టి కార్యక్రమానికి మా ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు మా కొల్చారం మండల బీఆర్ఎస్ నాయకులు మా ప్రీతమ నాయకులు రాజిరెడ్డి గారి గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని మేము కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ వారికి ఒకటే మేము సూచన చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అయ్యా, మీరు 10 ఏళ్ళు అధికారాన్ని ఒరగబెట్టి కొల్చారం మండలంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు, ప్రజలకు ఇచ్చిన హామీలల్లో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిర్రు అనేది సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఏదైతే ఉప ఎన్నికలు వచ్చినా బై ఎలక్షన్లు వచ్చినప్పుడే మీ ముఖ్యమంత్రి గారు ఏదోటి దళిత బంద్ అని, బీసీ బంద్ అని, ఎరకల బంద్ అని ఊరికి 2 రేషన్ కార్డుల చొప్పున ఇప్పటి కూడా లిస్టు మా దగ్గర ఉంది. ఎప్పుడైతే హుజరాబాద్ ఈటల రాజేందర్ బై ఎలక్షన్లప్పుడే మనకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అది కూడా ఊరికి 2 అంటే మించు మనకు 50 రేషన్ కార్డులు కూడా రాలేదు మన కొల్చారం మండలానికి. అలాంటిది మేము మొన్న 384 కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. 12 ఏళ్ల కాలంలో పుట్టిన ప్రతి బిడ్డ రేషన్ కార్డు లేకుండా ఈ రోజు వరకు ఉండే, మొన్నటి వరకు ఉండే కొల్చారం మండలంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో. అటువంటిది మనం ఈరోజు ఇచ్చి అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ మా ఇన్ఛార్జ్ ఒక ఓడిపోయిందని మాట్లాడుతున్నారు మీరు. అవును, ప్రజాక్షేత్రంలో ఓటమి గెలుపు సహజం. ఓడిపోయిన వాళ్ళు ప్రజల్లో ఉండొద్దని ఏమైనా రాసిచ్చిరా రాజ్యాంగం మీకు? ఇట్లా అడుగుతున్నాం మేము. మీలాగా ఓడితే ఇంట్లో వండుకోవడం, గెలిస్తే కార్లలోకి తిరగడము అవన్నీ ఏముండదు. ప్రోటోకాల్ ప్రతిరోజు ప్రోటోకాల్ మాట మాట్లాడతారు మీరు. ప్రోటోకాల్ ఎక్కడన్నా మా రాజ్యాన్ని విస్మరించాడా? ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడన్నా కొబ్బరికాయలు కొట్టాడా? అధికార కార్యక్రమాలు పాల్గొన్నాడా? ఒక్కటి రుజువు చేయండి. ఇందిరామైన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది కాబట్టి బరాబరి ఊర్లకే లబ్ధిదారుడు పిలుచుకుంటేనే పోయి కొబ్బరికాయ కొడుతున్నాడు. లబ్ధిదారు ఎవరికైతే ఇందిరామ ఇల్లు వచ్చిందో ఆ వ్యక్తులు ఫోన్ చేసి అన్న మీరు మా ఇంటికి వచ్చి భూమి పూజ చేయాలని వాళ్ళు ప్రేమతో అడుగుతారు కాబట్టి కొబ్బరికాయ కొడుతున్నారు. రాజిరెడ్డి గారి గురించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా మంచిగా ఉండదు చెప్తున్నాం. ఎందుకంటే మేము కూడా సహనంతో ఉన్నాం. అధికారం వచ్చిందని చెప్పేసి మేమేమి ఎక్కువ మాట్లాడలేము మీ మీద. మీరు వేసిన రాజకీయాలు అందరికీ తెలుసు. 10 ఏళ్లలో ఏ నాయకుడు ఇప్పుడు ప్రెస్ మీట్లో ఎవరెవరు ఏం మాట్లాడారో, మీరు ఎంత ఘనకార్యాలు చేసిరో మండల ప్రజలందరూ తెలుసు. దయచేసి మా రాజన్న తన సొంత డబ్బులు పెట్టుకొని అన్ని సంక్షేమ కార్యక్రమాల పార్టీలకు అతీతంగా అందరు కూడా